కేంద్ర రాష్ట్ర పార్టీ నాయకత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య. ఈ ఎన్నికల్లో తనపై అనేక దుష్ప్రచారం చేశారని, తన కార్పొరేటర్ను కాదు కార్పొరేటర్ సీట్లు ఎలా వస్తాయని ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు మల్కా కుమరయ్య. ఇక ఎడ్యుకేషనల్ సిస్టంపై అవగాహన ఉందని, ఈ నేపథ్యంలోనే తనకు ఉపాధ్యాయులు పట్టం కట్టారని అన్నారు కుమరయ్య. చాలా రోజుల తర్వాత మోడీ గారు ఎడ్యుకేషన్ న్యూ పాలసీ తీసుకొచ్చారు. అది మన స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలేదు. ఓన్లీ స్టేట్ ఇన్ ది ఓన్లీ కంట్రీ నాట్ ఇంప్లిమెంటెడ్ ది ఎడ్యుకేషన్ పాలసీ. అదేవిధంగా మన పెన్షన్ స్కీమ్ తీసేశారు. గవర్నమెంట్ ఇండియా పెన్షన్ స్కీమ్ ఉంచాలంటే మీకు తీసేదని చెప్పారు. గవర్నమెంట్ ఏమంటే తీసేసింది. దాంట్లో ఆ పెన్షన్ స్కీమ్ మీద ప్రతి రిటైర్డ్ టీచర్ సఫర్ అవుతారు. రిటైర్ అయిన తర్వాత వాళ్ళకు లైఫ్ సెక్యూరిటీ లేదు. దాని మీద ప్రతి టీచర్ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఒక్కొక్క సెక్టర్ ఇప్పుడు కస్తూర్బా టీచర్స్ ఉన్నారు. వాళ్ళు కాంట్రాక్ట్ లేబర్ లాగా వాళ్ళంతా పీజీ ఎంఏ చేసి వాళ్ళందరూ కాంట్రాక్ట్ లేబర్ లాగా పనిచేస్తున్నారు. లంప్సమ్ సాలరీస్ 15 years అయిన తర్వాత. ఇక పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని